రాజు, మా మామయ్య దగ్గర సైకిల్ నుంచి విమానాల వరకు అన్నీ ఉన్నాయి. సుందర్, ఇంతకు మీ మామయ్య ఏం చేస్తాడురా? రాజు, తిరునాళ్ళలో బొమ్మలు అమ్ముతాడు. టీచర్, ఏంట్రా రవి, ఎగ్జామ్లో ఆన్సర్స్ అన్నీ అర్థం కాకుండా రాసావేంటి? రవి, ఎవరు కాపీ కొట్టకుండా ఉండాలని అలా రాశాను టీచర్. ఆలి, అమ్మా అని గట్టిగా పిలిచాడు. ప్రభ, ఏమైందిరా, ఎందుకు అలా అరిచావు? ఆలి, మీ ఆయన నన్ను చివరిదాకా బ్రతకనియడమ్మా. ప్రభ, అబ్బబ్బా, మీ తండ్రి కొడుకులకి మళ్ళీ గొడవ అయిందా? మీ ఇద్దరి సంగతి నాకు తెలియదు అంటూ లోపలికి వెళ్ళబోయింది. ఆలి, అసలు జరిగిందేదో కూడా తెలుసుకోవటం లేదంటే నీ కొడుకు కన్నా మీ ఆయన మీదే ప్రేమ ఎక్కువ. ప్రభ, ఏమిటండి, ఆదివారం కూడా నెమ్మదిగా ఉండలేరా? చిన్నపిల్లవాడితో మీ గొడవ ఏంటి? బ్రహ్మానందం, ఆ జుట్టుకి నూనె లేక గడ్డి గడ్డిగా ఉంటే కొంచెం నూనె రాసి మసాజ్ చేశాను అంతే. దానికి వాడు నా పెళ్ళి వరకు నన్ను బ్రతకనివ్వా అని గొడవ పెట్టుకున్నాడు. ప్రభ, నూనెకి పెళ్ళికి సంబంధం ఏంట్రా ఆలి? ఆలి, మీ ఆయన చేసిన పనికి నా జుట్టు వెంట్రుకలు ఎన్ని ఊడాయో చూడు. వారానికి ఒకసారి, నెలకు 4 సార్లు, సంవత్సరానికి 48 సార్లు, ఇలా ఎంత లేదన్నా 10 నుండి 15 సంవత్సరాలు నూనె రాసి మసాజ్ చేస్తే నాకు బట్టతల రావటం ఖాయం. అప్పుడు నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు? మీ కోడలతో సేవలు చేసుకునే అదృష్టం, మనవడు మనవరాలతో ఆడుకునే అదృష్టం లేకుండా పోతుందని భయం అమ్మా.